హాయ్ ఫ్రెండ్స్, 3 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈరోజు 3 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. 3 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్న రైతులు ఒక్కసారి మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. రైతు భరోసా డబ్బులు వచ్చిన వాళ్ళు వచ్చాయి అని చెప్పేసి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అనంటే చాలామంది రైతులకు రైతు భరోసా డబ్బులు రాలేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ రావటం జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ రావటం జరుగుతుంది. కాబట్టి రైతు భరోసా డబ్బులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు 3 ఎకరాల్లోపు ల్యాండ్ నుండి రైతు భరోసా డబ్బులు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండలంలో ఉండటం జరుగుతుంది, లేదనంటే డిస్టిక్లలో పై ఆఫీసర్స్ కూడా ఉండటం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి మీ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి సార్ నాకు రైతు భరోసా డబ్బులు రాలేదు అని చెప్పేసి వాళ్ళకు చెప్పినట్లయితే మీకు రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసి ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే దాన్ని సరిచేసి మీకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రాని వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవండి. ఫస్ట్ అయితే మీ యొక్క స్టేట్మెంట్ను చెక్ చేసుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్ను, రైతు భరోసా డబ్బులు వచ్చాయా లేదా అనేది. వచ్చినట్లుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.